వాట్? ఏరా రోజు ఇక్కడే కూర్చొని వెళ్ళే అమ్మాయిలు చూస్తుంటారు, ఏం పని పాట లేదా? అమ్మాయిలు కనపడగానే ప్రపోజ్ చేద్దామని వెంట పడతారు. ఛీ! ఏందిరా ఈ వెయిటింగ్? అమ్మాయి ఇంకా రాదేంరా? వస్తుంది ఆగరా. హాయ్. నిన్ననే కదరా మా ఫ్రెండ్ తిట్టింది, అయినా సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చావు. హలో, ఎక్స్క్యూజ్ మీ. నిన్న మీ కాల్ పడిపోయింది, ఇద్దామని వచ్చాను. మీ ఫ్రెండ్ తిట్టింది. ఈ రోజేమో మీరు తిడుతున్నారు. ఇదిగోండి మీ పట్టి. పాపం అనవసరంగా వాడిని తిట్టామే. అవునే, అనవసరంగా తిట్టాం. రే అమ్మాయి వస్తుందిరా. ఐ లవ్ యూ. నిన్ననే కదరా నేను మంచోడు అనుకున్నాను, అంతలోనే అందరు అబ్బాయిలా ప్రపోజ్ చేసావు. ఇలాగేనా మీ ఇంట్లో వాళ్ళు పెంచింది? మంచి డబ్బున్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. మీకంటూ ఒక స్టేటస్, చదువు ఏమీ ఉండదు. ఈవెన్ మనీ కూడా ఉండదు. ఎలా వస్తారో ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయడానికి? ఏ గ్యారెంటీతో మీ లవ్ని యాక్సెప్ట్ చేయాలి? ఫస్ట్ మీకంటూ ఒక స్టేటస్ తెచ్చుకోండి. అప్పుడు నేనేంట్రా, నాకన్నా మంచి అమ్మాయిని నువ్వు వెతుక్కుంటూ వస్తారు. ఏమైందమ్మా? ఏమైంది? ఇంతమంది ఉండి కూడా అలానే చూస్తున్నారు. ఒకరైనా వచ్చి హెల్ప్ చేయరు. ఇలాంటి ప్రాబ్లం మీ ఇంట్లో వాళ్ళకి వస్తే అలానే చూస్తుంటారా? ఒకరికొకరు సాయం చేసుకోవాలా, అప్పుడే మన దేశం బాగుపడుతుంది. అటో డాక్టర్, ఏమైంది? ఆ అమ్మాయికి బ్రెయిన్లో రక్తం గడ్డగా 1 అవర్లో ఆపరేషన్ చేయాలి. సిటీకి తీసుకెళ్ళాలి, లేకపోతే తను బ్రతకడం కష్టం. కానీ ఇప్పుడు సిటీకి తీసుకెళ్లేంత టైం కూడా లేదు.
డాక్టర్, ఐ విల్ డూ దిస్. యా, ప్రొసీడ్. ఇతను డాక్టరా? వాడు సిటీలోని వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్. మొట్టమొదటిసారి నిన్ను చూడగానే ఇష్టపడ్డాడు. అది చెప్దామని వస్తుంటే మేమే వాడితో పందెం కట్టాం. నువ్వెవరో తెలిసే ఏ అమ్మాయినా ఇట్టే పడిపోతుంది. నువ్వెవరో చెప్పకుండా లవ్ చేసి చూపించాలని పందెం కట్టాం. వాడు అందుకే నీతో ఏం చెప్పకుండా దాచి నీ వెంట పడ్డాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు సరిపోతే నిన్ను లవ్ చేయడానికి అర్హతలు? హలో అమ్మా. ఎక్కడున్నావే? నీకు మంచి సంబంధం వచ్చింది, త్వరగా ఇంటికి వచ్చేయి. నా ఫ్యామిలీ కోసం ప్రేమించిన అబ్బాయిని వదిలేశాను. నిన్నటి వరకు నాకు నీ మీద కోపం మాత్రమే ఉండేది. ఇప్పుడు అభిమానం తప్ప ప్రేమ లేదు. ఏమైందిరా? మామ, ఇలాంటి అమ్మాయిని లవ్ చేయడం నా అదృష్టం రా. కానీ తను నాకు దొరకపోవడం నా దురదృష్టం రా. నేను ఎవరో తెలిసిన తర్వాత కూడా ఎస్ చెప్పకుండా వెళ్ళిపోయించాడు. తన క్యారెక్టర్ నాకు నచ్చిందిరా. ఇంకా నేను ఇక్కడ ఉండలేనురా మామ. నేను హైదరాబాద్ వెళ్ళిపోతా. నన్ను డ్రాప్ చేయరా? హలో, మీ ఫ్రెండ్ ఎక్కడా? ఇప్పుడే దించేసి వచ్చా. మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం పదా. ఏమైంది పింకీ? వాడంటే నాకు ఇష్టమేరా. నా ఫ్యామిలీ కోసం వాడిని రిజెక్ట్ చేశాను, కానీ మా ఫ్యామిలీ చూసింది కూడా వాడినే. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మాయి, ఈ ఫోటో నీకు ఎక్కడదమ్మా? ఈ అబ్బాయినే నీకు చూసింది. ఏమైంది? ఇతన్నే అమ్మా నేను చూసింది కూడా ఇతన్నేనమ్మా. ఎక్స్క్యూజ్ మీ, సిటీ బస్ వెళ్ళిపోయిందా? సారీ రా, నువ్వు వెళ్ళిపోయావనుకున్నా. ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ సో మచ్. డబ్బుతోనో స్టేటస్తోనో చదువుతోనో పుట్టేది ప్రేమ కాదు. ఒకరిని చూడగానే తన కోసం మనం చచ్చేంతగా అనిపించేది ప్రేమ.
ప్లీజ్ దాన్ని ఎవరు డబ్బు స్టేటస్లతో పోల్చకండి. నిజమైన ప్రేమ మనకి ఎప్పటికీ దూరం కాదు.